ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన నిర్వహిస్తున్న శాఖ, ఆయన వేస్తున్న అడుగులు చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు. పవన్ పూర్తి స్థాయిలో పాలనపై పట్టు సాధించే విధంగా దూకుడు పెంచారు. జనసైనికులు కూడా ఒక గొప్ప శుభవార్త. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్లుగా ఇప్పటి వరకు కూడా అసలు జనసేన పార్టీయే కాదు, అసలు పవన్ కళ్యాణ్ ఏముంది, పవన్ కళ్యాణ్ అసలు ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు, తన నియోజకవర్గంలోనే గెల్లేడు, 2 చోట్ల ఓడిపోయాడు, జడ్పీటీసీకి పనికిరాడు, సర్పంచ్కి పనికిరాడు, ఇష్టం వచ్చినట్లుగా వాగిన నోళ్లకు తాళం పడిపోయింది. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం పర్మనెంట్ గుర్తింపునిచ్చింది. ఇంకెంతకంట సంబరమే ఉంటుంది. అందుకనే ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నాను. 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఏదైనా వెయిట్ చేస్తే సక్సెస్ అన్నది దానంతట అదే తన్నుకుంటా వస్తుంది. అండంలో ఆ గ్లాసు గుర్తుని చూస్తే షేక్, గ్లాసు పగిలే కొలది పదునెక్కుతుందట. ఆ డైలాగులు ఇంతకుముందు చూసాం. సో అదే ఇంకా పదునెక్కింది గ్లాసు. ఇంకా అది ఏ రకంగా మరి వెళ్తాదో, అది తాగడానికి పనికొస్తుంది, తేడా చేసే వాళ్ళకి బుద్ధి చెప్తుంది అని చెప్పి ట్రోల్స్ అవుతున్న నేపథ్యం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు షాడో సీఎం. దావోస్ పర్యటనకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు, లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. కాబట్టి మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సీఎం పాత్ర పోషిస్తున్నారు. ఆయన ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ సీఎం. ఎవరు ప్రస్తుతానికి ఆయన లేరు కాబట్టి సెకండ్ క్యాడర్ ఈయనే కాబట్టి సీఎం కింద ఈయన పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. కీలకమైన వాటి మీద సమీక్షలు నిర్వహించడమే కాకుండా సూచనలు కూడా ఇస్తున్నారు. ఇదొక గొప్ప అనుభవం ఆయనకి, ఇది మంచి ఆపర్చునిటీ. అయితే 3 రోజుల్లో పవన్ కళ్యాణ్ మార్క్ ఏంటన్నది స్పష్టంగా కనిపిస్తున్నది అని చెప్పి ట్రోల్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన శాఖల మీద సాధిస్తున్న పట్టు, ఆయన వేస్తున్న అడుగులు, ఆలోచన సరళి, 1 కాదు 2 కాదు, ఇంకా షాడో సీఎం కాదు ఒరిజినల్ సీఎం అన్నట్లుగానే ఆయన వ్యవహరిస్తున్నాడు. పాలనను చక్కగా చక్కబెడుతున్న పవన్ కళ్యాణ్ పాలనపై పూర్తి స్థాయిలో తనదైన ముద్ర వేసుకునే విధంగా, అది ఏ పదవి అయితే అవనీయండి, పవన్ కళ్యాణ్ ఆ పదవికి వన్నె తెస్తారు. ఇది సర్వత్రా ట్రోల్ అవుతున్నది. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా మారుతున్నాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరు, ఒకప్పుడు ఆయన ఆవేశం వేరు, ఒకప్పుడు ఆయన ఆగ్రహం వేరు, ఒకప్పుడు ఆయన ఆలోచన సరళి వేరు, ఇప్పుడు రాటు తేలిపోయిన సేనాని అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఇక అన్ని రంగాలపై, ఒక రంగం అని కాదండి, ఆయన తీసుకున్న పంచాయతీరాజ్ అంటే వీళ్ళకి ఒక విజన్ ఉంది, ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ పకంగా ముందుకు వెళ్తారు. అలాగని చెప్పి కూటమిలో ఇప్పుడు ఏదో గొడవలు అయిపోతాయో లేకపోతే గొడవలు పెట్టడం ఇది కాదు, అసలు ఈ అంశం కాదు. కానీ ఏ పార్టీకి ఆ పార్టీ ఎదగాలి, ఏ పార్టీ ఆ పార్టీ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది, సక్సెస్ వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే వీళ్ళ స్టైల్లో వీళ్ళు ముందుకు సాగుతున్నారు. ఇక ఒకవైపు పాలన, మరోవైపు పార్టీ బలోపేతంపై కసరత్తు. ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే ఒకవేళ పాలన మీద పట్టు సాధించాలి, తెలుగుదేశం పార్టీ చేసినా వైఎస్ఆర్సీపీ చేసినా ఆ రకంగానే ఉంటుంది. ఏ పార్టీ అయినా ఆ పార్టీలు ఈ పార్టీలు ఏమున్నది, పాలన మీద పట్టు సాధించాలి, పార్టీపై దాన్ని బలోపేతం చేయడానికి కసరత్తులు చేయాలి. పట్టు కసరత్తు. సో అది సక్సెస్ ఫార్ములా. ఆ సక్సెస్ ఫార్ములాని, ఆ సక్సెస్ మంత్రాన్ని మాత్రం అది ఏది బ్యాలెన్స్ తప్పినా ఏముండదు, ఫెయిల్యూరే కనిపిస్తుంది. సో ఆ ఫెయిల్యూర్ను దాటుకుండి 10 సంవత్సరాల అనుభవం ఈయన్ని రాటుదేలేలా చేసింది సేనానిని. ఇక పవన్కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఇంక జనసైనికులు, ఆ సామాజిక వర్గ వాళ్ళు లక్షల్లో కోరుకుంటూ ఉంటారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ సీఎం అయితే చాలురా, మన కళ నెరవేరినట్టేనరా, సంబరాలు జరుపుకుంటున్నారు. ఒక్కసారి సీఎం అయితే చాలు, ఆ కిక్కే వేరు, చాలు ఇంక మాకు ఇంకెంతకు మంచి ఇంకేం భగవంతుని కోరుకోమని చెప్పి లక్షలాది గుండెలు కోరుకుంటున్న పరిస్థితి చాలాసార్లు మనం చూసాం.
వాళ్ళ ఆశ, అదేం తప్పేం కాదు, అందని ద్రాక్ష ఏం కాదు. ఎప్పుడు ఏ టైంలో ఎవరికి ఎలాంటి పదవులు వరిస్తాయన్నది ఎవరు చెప్పలేం. మనకి ఇక్కడ రాసిపెట్టి ఉన్నది అంటే ఆటోమేటిక్గా మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటండి? రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని ఎవరైనా ఊహించారు? అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పీసీసీ అధ్యక్షుడు అవుతాడని? అంతే, కాలం కలిసి వచ్చింది అంటే ఎవ్వడో దాన్ని ఆపలేడు. అలాంటి ఎగ్జాంపుల్. ఇక ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ను పోల్చుకుంటున్నారా అని చెప్పి కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి. పోల్చుకోవడం కాదు, ఎవరి అభిమతం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ప్రేమ వాళ్ళది, ఎవరి అభిమానం వాళ్ళది. వీళ్ళని వాళ్ళతో పోల్చుకోవడం, వాళ్ళని వీళ్ళతో పోల్చుకోవడం ఇది కాదు కదా పంచాయతీ. ఈ పంచాయతీ అవసరం లేదు కూడా. ఒకరికొకరు ఎవరో పోల్చుకోవడం అవసరం లేదు. ఎవరు పంతాను వాళ్ళు ముందుకు సాగుతారు. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, ఒక కుటుంబంలో ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే ఎవరి లైఫ్లో వాళ్ళు చూసుకుంటారు. కుటుంబంలాగే ఉంటుంది. కుటుంబం ఉండకూడదని కాదు, ఒకరే చెయ్యాలి అని ఏమి ఉండదు కదా. ఒకరు ఉద్యోగం చేస్తే రెండో ఒకరు ఖాళీ కూర్చోవాలని ఉన్నదా? వాళ్ళు ఉద్యోగం ట్రై చేసుకుంటారు. ఒకరు ఇంజనీరింగ్ చేస్తే ఒక డాక్టర్ చదవచ్చు, లేకపోతే ఇంకొకరు సివిల్కి వెళ్ళొచ్చు. ఎలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళది, ఒకరు వేరేది. అంటే ఎవరికి ఏది నచ్చిందో ఆ రకంగా వెళ్ళాలి. అంటే కుటుంబం ఇందులో విడిపోతున్నట్ట, ఇద్దరు పిల్లలు రెండు వేరువేరుగా వెళ్తేని. రాజకీయ పార్టీల కూటమిలు కూడా ఆ రకంగానే ముందుకు సాగాలి. ఇది చాలామంది మాట్లాడేది, చాలా మంచి ఎగ్జాంపుల్ అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పంతా ఎన్నుకుంటారు, అందరూ సక్సెస్ అవ్వాలి. కానీ కుటుంబం నుంచి విడిపోయినట్టు కాదు కదా అది. ఒకరు అమెరికాలో ఉద్యోగం చేయొచ్చు, ఒకరు ఆమదాల వలసలో ఉద్యోగం చేయొచ్చు. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఆమదాల వలస అంటే వాళ్ళు విడిపోయినట్ట కాదు కదా. వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంటారు. ఇది కూడా రాజకీయ పార్టీలు కూడా ఆ రకంగానే ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ వస్త్రాలుగా మలుచుకుండి చిచ్చులు పెట్టి వేరే రకంగా చేసే ప్లాన్లు కూడా ఉంటాయి. ఆ రకంగా కూడా చేస్తుంటారు, అది ఎవరు కాదనలేదు. ఇక పవన్కు అధికార పగ్గాలు అప్పచెప్తే ఎలా ఉంటుందో అని జోరుగా జరుగుతుంది సత్యం. ఎందుకంటే ఈ శాంపిల్ ట్రయల్ ఉన్నది కదా. ఇప్పుడు ఈ షాడో సీఎం కింద ఈయన విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి అసలు పూర్తిగా ఈయన పగ్గాలు అప్పచెప్తే ఎలా, ఇంకా జనసైనికుల కోరిక ఎలా ఉంటుంది ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఆయన అంటే ప్రాణం పవన్ కళ్యాణ్ గారు అంటే అదొక పిచ్చి అభిమానం. ఇంకా అది ఎంత పీక్స్ కన్నా వెళ్ళిపోద్ది. ఆయన తిట్టినా కొట్టినా, ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా వీళ్ళకి అవి పదనిసల్లాగే ఉంటాయి. అంటే ప్రేమ, అంత ప్రేమ. సో ఆ టైప్లో భవిష్యత్తు సీఎం అంటూ జోరుగా ప్రచారమే కాకుండా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే సీఎం అంటున్నారు. ఇక ఇప్పటికే తనదైన శైలిలో సమస్యలు సాల్వ్ చేస్తూ పట్టు బిగిస్తున్న డిప్యూటీ సీఎం. ఏదైతే ఒక అంశం వచ్చిందో ఆ అంశం మీద పూర్తి స్థాయిలో ఆయన దూసుకుపోతున్నాడు, హడావిడి చేస్తున్నాడు, తనదైన మార్కు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం అంటూ చెయ్యాలి, అది రైటా రాంగా ఇవన్నీ తర్వాత అంశం. ముందైతే ఒక అడుగు వేయాలి కదా. ప్రయత్నం అంటూ చేయకపోతే ఏది ఉండదు. ఆయన స్టైల్లో ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందులో వ్యతిరేకత ఉండొచ్చు, లేకపోతే ఆయన మాట్లాడే తీరులో వివాదాలకి తావు చేయొచ్చు, ఏదన్నా అవనియండి. దెబ్బలు తగిలితేనే కదా దానికి పాఠాలు తెలుస్తాయి ఎవరికన్నా సరేని. మనం చిన్నప్పుడు కూడా చాలాసార్లు మనం వింటుంటాం, చూస్తుంటాం. సైకిల్ తొక్కుతున్నప్పుడు 2-3 సార్లు పడతారు. పడిందని చెప్పి సైకిల్ తొక్కడం మానేస్తే ఇంక నువ్వు నడుచుకుంటూ వెళ్ళడమే జీవితం అంతాని. ఆ కాళ్ళు అరిగిపోతాయి, ఇంక నువ్వు వేరేది నువ్వు చేయలేవు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా చిన్న యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఇది అంతే, ఏదన్నా అంతే. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు అమెరికా అధ్యక్షుడు అయినా సరే నీకు ఏవైతే నీ అడుగుల్లో ఆ పాఠాలు ఏవైతే నీవు నేర్చుకుంటావో అందులో ఉన్న మంచి చెడ్డ నీకు గుణపాఠాలుగా మారుతుంటుంది. అందులో నుంచి నువ్వు సక్సెస్ అయితేనే సక్సెస్ అవుతావు. ఇది కూడా అలాంటి పరిస్థితే. పాలనా సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న పవన్ కళ్యాణ్ పాలన మీద పట్టు సాగుతూ కొత్త సంస్కరణలు చేయాలి. ఎందుకంటే పల్లె నిద్ర ఇలాంటివన్నీ కూడా ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ విధంగానే ముందుకు సాగుతారు. ఇక గేమ్ చేంజింగ్ నిర్ణయాలతో దూసుకుపోతున్న జనసేన ఖచ్చితంగా రానున్న రోజుల్లో పూర్తి స్థాయి పట్టు, ఇండివిజువల్గా కూడా ఎదగడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఏ పార్టీలకి ఉండకూడదు. తెలుగుదేశం పార్టీకి ఉండకూడదు, జనసేనకి ఉండకూడదు, ఎక్స్కి ఉండకూడదు, వైకి ఉండకూడదు. ఇండివిజువల్గా మనం ఎదగాలని చూసుకోవాలి. మన టాలెంట్ ఏంటన్నది మనం నిరూపించుకోవాలి. ఎవరో రికమెండ్ చేసాడనో లేకపోతే ఇంకోటి ఇచ్చాడనో, ఎవరో మనకు ఆదరణ ఇచ్చాడనో ఎంతకాలం షెల్టర్లో ఉంటారండి ఏ పార్టీ అయినా సరేని. వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉండదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇండివిజువాలిటీ వస్తుంది, వైఎస్ఆర్సీపీకి ఇండివిజువాలిటీ వస్తుంది, జనసేనకి ఇంకా ఇండివిజువాలిటీ రాలేదు.
ఇప్పుడు ఈరోజు పొత్తులో ఉన్నారు కాబట్టి 21-21 సక్సెస్. సింగిల్గా వెళ్తే పరిస్థితి ఏంటి? 2019లో వీళ్ళు దెబ్బతిని ఉన్నారు, రగిలిపోయి ఉన్నారు. సో ఈయన ఇండివిజువల్గా వెళ్ళినప్పుడు అప్పుడు ప్రూవ్ చేసుకున్నట్టు. మరి ఆ పరిస్థితి వెళ్ళాలి అంటే పార్టీని బలోపేతం చేసుకోవాలి, ముందుకు సాగాలి. ఎవరు అవునన్నా ఎవరు కాదనుకున్నా దీన్ని ఎవరు వ్యతిరేకంగా చూసినని రెపరెపలాడే గాజు గ్లాసు ఆ జెండా వచ్చేసింది. అదొక మంచి శుభపరిణామం. ఎన్నో అవమానాలు పడ్డారు దాని గురించి. ఇంకా నీతి నిజాయితీగా వ్యవహరిస్తూ పాలనపై పట్టు సాధిస్తున్న పవన్ కళ్యాణ్, ఇది ఆయనకి ప్లస్ పాయింట్ లేని. మొన్న గెలడానికి అవనియండి, రేపు ఫ్యూచర్ ఆయన ఏమన్నా అవ్వడానికి అవనియండి, ఇది ఎక్కువగా ఆయన మీద ఉంది. ఈయన అవినీతి చేయడరా, డబ్బాసి లేదు, నిజాయితీగా పోతాడు, ఆయన మనసులో ఏది ఉంటే అది మాట్లాడేస్తాడు బోలా శంకర్లాగా. నీతి అన్నది ఉంది, కష్టంగా ఉన్నవాడికి చేయూతను అందించే ఆ మనస్తత్వం ఉన్నది. నీతి నిజాయితీ ఉన్న రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారంటే తడుంకోవాలి, ఒకసారి చూడాలి ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళని. అలా అయిపోయింది. అంటే అందరూ నీతి మాలిన్యంలో ఏం కాదు, నీతి లేదని కాదండి. ఎవరో ఆత్మసాక్షికి వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకుంటే నీతి నిజాయితీ ఎవరికి ఎంతమందికి ఉన్నదన్నా తెలుస్తుంది. ఒక రాజకీయాలని కాదు, చాలా ఫీల్డ్లో అది కనుమరుగైపోయి చాలా కాలం అవుతున్నది, ఎక్కడో అరాకొర ఉన్నాయేమో. ఇక జనసేనకు గుడ్ న్యూస్. నేను ముందుగా చెప్పినట్లుగా ఈసీ జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపించింది. గుర్తింపు పొందుకున్న రాజకీయ పార్టీలో జనసేన చేరింది. వాళ్ళ కళ, 10 ఏళ్ల కళ ఈరోజు నెరవేరింది. ఇంకా సంబరాలు, ఇంకా సంక్రాంతి పండుగ వచ్చింది అన్నట్టుగా ఉన్నది. పండుగ వెళ్ళిపోయినా సరే ఎక్కడ ప్రతి వాడవాళ్ళ కూడా అద్భుతంగా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు. జనసేనకు గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేసిన ఈసీ. ఈసారి గాజు గ్లాసు గుర్తు ఎవ్వరికీ వెళ్ళదు. ఇంకా అవమానాల నుంచి పూర్తిగా వీళ్ళు కాళ్ళ ఎగరేసుకుండి తిరగవచ్చు. ఇది మా గుర్తురా, దీన్ని ఎవరు టచ్ చేయడానికి లేదురా అని చెప్పి కాళ్ళు ఎగరేసుకోవచ్చు. అదొక మంచి వార్తలకి. పవన్ కళ్యాణ్కు లేఖ పంపిన కేంద్ర ఎన్నికల సంఘం, సంబరాల్లో జనసేన నేతలు కార్యకర్తలు. ఇదిగో ఈ లెటర్ కూడా, ఇదిగో మా వాళ్ళు ప్లే చేస్తున్నారు కదా, ఇది ఎక్స్క్లూజివ్. వాళ్ళు ఇచ్చిన లెటర్లో. సో పార్టీ గుర్తు 100% విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. జనసేన పార్టీ కింద ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేన గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి లేఖ పంపించింది. సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 స్థానాల్లో 2 లోక్సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకుంది. ఇదొక శుభ సూచకం. జనసేన నాయకులకి ఇంతకంటే పెద్ద పండుగ ఉండదేమో, ఎందుకంటే 10 ఏళ్ల నిరీక్షణ. ఇక వాళ్ళ ఆశలు ఏంటంటే ఇంకా ఆయన సీఎం కావాలి. మరి అది ఎన్ని సంవత్సరాలకు అవుతుందో, రాజకీయాల్లో ఈరోజు ఏముంటుందో రేపేముంటుందో చెప్పలేము, ఎప్పుడు ఏదన్నా జరగచ్చు. సో దాన్ని ఇంతే జరుగుతుంది ఇలాగే ఉంటుంది అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. ఏదైనా జరగవచ్చు, ఏ టైంలో ఏదన్నా జరిగే అవకాశం ఉంటుంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు షాడో సీఎంగా తనదైన ముద్రతో పాలన సాగిస్తున్నారు. మరొకవైపు గాజు గ్లాసు గుర్తు కూడా ఆయనకి అఫీషియల్గా వచ్చేసింది కాబట్టి, రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తింపు వచ్చింది కాబట్టి ఇంకా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. మరి ఇది ఏ రకంగా స్పీడ్ ఉంటుంది జనసేన ఇకపై చూడాలి. ఇక మరో అంశాలకు వస్తే, చంద్రబాబు లోకేష్ గారి ఎఫెక్ట్తో ఏపీలో పెట్టుబడులు వరద పారుతుందని, ఏపీలో పవన్ మార్క్ మొదలైందని కొంతమంది అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో రక్షిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ పాత్ర ఉందో, ఎవరో ఏంటి ట్రోల్ అవుతున్న అంశాలు ఏంటి, బీజేపీ పాత్ర ఉందో, లేకపోతే ఆయన బెయిల్ ఎందుకు రద్దు అవ్వదు, ఆయన మళ్ళీ ఎందుకు తీసుకెళ్లి జైల్లో పెట్టారు, బీజేపీ అండలు పుష్కలంగా ఉన్నాయి, చాలామంది అరెస్టులు అవుతున్నాయని మనకి వార్తలు వస్తుంటాయి కదా, వాళ్ళందరూ ఎందుకు అరెస్టులు అవ్వట్లేదంటే ఏవో ఉన్నాయి, వెనకాత శక్తులు పనిచేస్తున్నాయని. ఈ మధ్యలో కులాల కుంపట్లు రాజుకుంటున్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడడం. ఇక జనసేనకు నేను ముందు చెప్పినట్లుగా ఈసీ వారు ఆయనకి గుర్తింపు ఇచ్చేశారు.